various assessment strategies adopted by me in regular classrooms and impact of the ICT. ముఖ్యంగా మన రెగ్యులర్ తరగతి గదిలో అసెస్మెంట్ ఐసీటీ ద్వారా విద్యార్థిని అసెస్మెంట్ చేయడానికి మనకి డిజిటల్ క్లాస్ రూమ్లో యూరిడెక్స్ కంటెంట్లో చక్కగా ఆ యొక్క ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠ్యాంశానికి కూడా అసెస్మెంట్ చేయడానికి ఒక పాఠ్యాంశమైనా లేదా దాంట్లో మనకి ఎన్ని పాఠ్యాంశాలు కూడా అన్ని పాఠ్యాంశాలను సెలెక్ట్ చేసుకుని దానికి ఈజీయా, యావరేజా, అబవ్ యావరేజా, బిలో యావరేజ్ అనేది కూడా మనం దాని యొక్క తీసుకుని బ్లూ ప్రింట్ లాగా మనం తయారు చేసుకుని అసెస్మెంట్కి మనం ఇస్తున్నట్టు ఆటోమేటిక్గా క్వశ్చన్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత విద్యార్థి కూడా తనే మన యూస్కేల్ అయితే ఉపాధ్యాయుని లాగిన్ ఎట్లా ఉందో ప్రతి విద్యార్థికి కూడా ఇన్ యూస్కే డిజిటల్ కంటెంట్ స్టూడెంట్ లాగిన్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్ ఇన్ డిజిటల్ కంటెంట్. కాబట్టి అట్లా ప్రతి స్టూడెంట్ కూడా లాగిన్ అయ్యి దీక్ష యాప్ ద్వారా కూడా అసెస్మెంట్ చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా కూడా మనకి ఇట్లా అసెస్మెంట్ ఫెసిలిటీ ఈ ఐసీటీ ద్వారా మనకి అవకాశం ఉంది. అసెస్మెంట్ స్ట్రాటజీస్ అడాప్టెడ్ బై మీ ఇన్ ది రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ విచ్ ఇండికేట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఐసీటీ యూజ్. ముఖ్యంగా మనం అసెస్మెంట్ స్ట్రాటజీస్లో క్విజ్లిజా, క్విజెస్, క్విజ్లెట్, షోమీ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, ఫామ్ యాప్ని ఉపయోగిస్తాం జనరల్గా. క్విజ్లైజర్లో ఇది మంచి గ్రేట్ టూల్ దట్ అలౌస్ టీచర్స్ టు ఈజీలీ క్రియేట్ క్విజెస్ అండ్ హోంవర్క్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. చేసుకుంటానికి మనకు ఈజీగా ఉంటుంది. క్విజెస్ కూడా ఇది క్విజ్ చేసుకుని అండ్ ఇంక్లూడ్ యువర్ స్టూడెంట్స్కి రైటింగ్ మ్యాప్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అలాగే మన ఎక్కువగా ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ డిజిటల్ క్లాస్ రూమ్స్ వీ హ్యావ్ యూజ్డ్ యూస్కై అండ్ యూరిడెక్స్ కంటెంట్. దాంట్లో యూరిడెక్స్ కంటెంట్ ఉపయోగించేటప్పుడు మన తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రతి పాఠ్యాంశానికి అసెస్మెంట్ ఆప్షన్ ఉంది. మనం లాగిన్ అయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకుని ఒక పాఠ్యాంశానికి కావాలంటే ఒక పాఠానికి, 2 పాఠాలు కావాలంటే 2 పాఠాలకు కూడా మనం అసైన్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అసైన్మెంట్ చేసుకుని దీన్ని మనం అసైన్మెంట్ ఆప్షన్ ఉంది. దాన్ని చెక్ చేసుకుని ఎన్ని చాప్టర్స్ అది మనం సెలెక్ట్ చేసుకుని మనం అసైన్మెంట్ ఇస్తే యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ కూడా దాంట్లో మనం బ్లూ ప్రింట్ లాగా మనం తయారు చేసుకుని ఇస్తే అసెస్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేది కరికులం బేస్ చేసుకుని. దాంట్లో ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే ఫెసిలిటీ యూరిడెక్స్ కంటెంట్లో ఉంది కాబట్టి మనకి అది ఈజీగా అసెస్మెంట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా మనం అది చేసుకోవచ్చు. తర్వాత యూజింగ్ దీక్ష యాప్ ఉపయోగించుకోవడం మనం అసెస్మెంట్ చేసుకుంటే అవకాశం. అదేవిధంగా ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ రివ్యూ కూడా ఉపయోగించి మనం క్విజెస్ టూల్ ద్వారా మనం అసెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ క్రాస్వర్డ్ పజిల్ని ఉపయోగించి కూడా మనం విద్యార్థుల్ని అసెస్మెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంది. దాన్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉండొచ్చు క్లాస్లో. ఫర్ ఆల్ రూబ్రిక్స్లో ది సాఫ్ట్వేర్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ టీచర్స్ అండ్ అలౌస్ యూ టు ఇంపోర్ట్, క్రియేట్ అండ్ స్కోర్ రూబ్రిక్స్ ఆన్ యువర్ tablet or smartphone. You can collect data offline, compute score automatically, and print or save the rubrics as a PDF or spreadsheet. Assessment through rubric using a Google for self-evaluation కూడా మనం ఈ టేబుల్లో చేసుకునే అవకాశం కూడా. తర్వాత రివ్యూయింగ్ ది రిజల్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నమాట. చేసిన తర్వాత అసెస్మెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ మనం ఆన్లైన్ ద్వారా కూడా క్విజ్ మనం నిర్వహించవచ్చు. యూజింగ్ ఇంటరాక్టివ్ క్విజ్ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత గూగుల్ ఫామ్ ద్వారా కూడా మనం ఈ అసెస్మెంట్ చేయడానికి ఎంతమంది విద్యార్థులైనా ఫెసిలిటీ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా చేసుకోవచ్చు. తర్వాత అసెస్మెంట్ త్రూ జియోజెబ్రా ఉపయోగించి మనం అసెస్మెంట్ చేసి ఇట్లా ఎక్సెల్ షీట్లో రిజల్ట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి. అదే ఆన్లైన్లో కూడా మనం ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఇవాళ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి.
ఆన్లైన్ ద్వారా కూడా మనం ఎవాల్యుయేషన్ త్రూ డిసిఆర్ ద్వారా కూడా మనం ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. డిజిటల్ కంటెంట్లో కూడా ఈ స్టూడెంట్ టీచర్ లాగిన్తో పాటు స్టూడెంట్ లాగిన్ కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ లాగిన్తో ఎంటర్ అయ్యి వాళ్ళకి కావాల్సిన లెసన్ చూసుకుంటాం, కానీ అసెస్మెంట్ అంతా కూడా మనం చేసుకోవచ్చు. అసెస్మెంట్ అండ్ క్లారిఫైయింగ్ ది స్టూడెంట్ డౌట్స్ యూజింగ్ వర్చువల్ క్లాసెస్, ఎవాల్యుయేషన్ త్రూ డిసిఆర్ అండ్ ఎవాల్యుయేషన్ త్రూ వర్చువల్ క్లాసెస్లో కూడా ఆన్ ద స్పాట్లోనే మనం ఉపాధ్యాయుడు అసెస్మెంట్ చేసుకునే అవకాశం కూడా వర్చువల్ క్లాసెస్లో ఉంది. తర్వాత ఆఫ్లైన్ అసెస్మెంట్ కూడా ఉంది త్రూ డిసిఆర్లో. ఆన్లైన్లో కూడా మనం అసెస్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత యాక్టివిటీస్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ది ఫ్లిప్ క్లాస్ రూమ్లో కూడా మనం చేసుకోవచ్చు. దాంట్లో ఈ రకమైన అసెస్మెంట్ ద్వారా పిల్లలు ఎంతవరకు నేర్చుకోవడం ఏంటనేది మనకు ఉపాధ్యాయుడికి ఈజీగా తెలిసే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దాంట్లో అసెస్మెంట్ చేసుకోవచ్చు. అదే డిజిటల్ ఎడ్యుకేషన్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ వర్చువల్ క్లాస్ రూమ్స్. ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్లో ఇట్లా చూస్తే దీంట్లో 5 రకాలైన ఇవి ఉంటాయి అన్నమాట. యానిమేషన్స్, ప్రజెంటేషన్స్, క్లాస్ నోట్స్, వర్క్షీట్స్, మేడం యాప్స్, పాయింట్స్ టు రిమెంబర్. దీంట్లో కూడా క్లాస్ నోట్స్ వీటిలోకి మనం చూసుకునే ఫెసిలిటీ కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి వర్చువల్ క్లాస్ రూమ్లో అయితే ఆన్ ద స్పాట్లోనే మనం చూసుకోవచ్చు. వీటికి కూడా చూడడానికి మానిటరింగ్ మెకానిజం కూడా డెవలప్ చేయబడింది. దాని ప్రకారం మనం వీటిని నిర్వహించుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ రకంగా మనం అసెస్మెంట్ చేసుకోవచ్చు. అలాగే అసెస్మెంట్ స్ట్రాటజీస్ అడాప్ట్ చేసుకునేది రెగ్యులర్ క్లాస్ రూమ్లో టీచ్ చేసినట్టయితే మనకి దాని యొక్క ఐసీటీ ఇంపాక్ట్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది.